గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీ ఏఈ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టాపిక్ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి సిలబస్ తీసుకుంటే ఏఈలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సిలబస్ చాలా ఫండమెంటల్స్ అడుగుతారు. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఐడెంటిఫై వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్. సో ఆటోమొబైల్లో వేరియస్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి వాటి గురించి మనం చూద్దాం, వాటిపైన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, పవర్ ప్లాంట్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఆక్సిలరీస్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఆటోమొబైల్. సో వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్లో తీసుకుంటే మనకి మేజర్గా ఇంజిన్ ఆర్ పవర్ ప్లాంట్. సో అది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి బేసిక్ స్ట్రక్చర్. సో బేసిక్ స్ట్రక్చర్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఫ్రేమ్, దెన్ మనకి సస్పెన్షన్ సిస్టమ్, వీల్స్ అండ్ టైర్స్, సో యాక్సిల్స్, ఇవన్నీ మనకి బేసిక్ స్ట్రక్చర్లో వస్తాయి. దెన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ట్రాన్స్మిషన్ సిస్టంలో క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, దెన్ డిఫరెన్షియల్. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ మనకి ట్రాన్స్మిషన్ సిస్టంలో వస్తాయి. దెన్ ఆక్సిలరీస్. సో ఆక్సిలరీస్ అంటే మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ సిస్టమ్ కానీ, స్టార్టింగ్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, సో ఇవన్నీ ఆక్సిలరీస్ కింద వస్తాయి. దెన్ కంట్రోల్స్. సో ఆటోమొబైల్ మొత్తం తీసుకుంటే 2 సిస్టమ్స్ మొత్తం ఒక వెహికల్ని కంట్రోల్ చేస్తాయి. వన్ ఈస్ మనకి బ్రేకింగ్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చేసి స్టీరింగ్ సిస్టమ్. సో ఈ 2 సిస్టమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో వీటి ఫంక్షన్స్ ఏంటి, ఒక్కొక్క దాని గురించి దానిపైన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. దెన్ కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్. ఒక వెహికల్ రోడ్ పైన వెళ్తూ ఉంటే సో అపోజింగ్ ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి, సో దాని గురించి ఇక్కడ మనం టోటల్ రెసిస్టెన్స్ ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో దానిలో ఫస్ట్ది రీకాల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో దీన్ని మనము రిమెంబర్, బేస్డ్ ఆన్ మెమరీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. దెన్ నెక్స్ట్ కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఈ కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, బట్ కాన్సెప్ట్ తెలిసినట్టయితే ఈ కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం చాలా ఈజీ. దెన్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే పుట్ ద ఫార్ములా, గెట్ ద ఆన్సర్. సో మనకి క్వశ్చన్లో కొంత డేటా ఇస్తారు, సో దానికి యూస్ చేసుకొని రిలవెంట్ ఫార్ములా యూస్ చేసి కావాల్సిన ఆన్సర్ని తీసుకురావటం. సో ఇది అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మన స్టేట్ గవర్నమెంట్ లెవెల్ టీఎస్పీఎస్సీ తీసుకున్నట్లయితే సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పక్కాగా అడుగుతారు. రీసెంట్గా జరిగిన ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మేజర్ ఎంఫసిస్ ఉంది. సో ఈ రీకాల్ టైప్ ఆఫ్ క్వశ్చన్, రిమెంబర్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ డెఫినేషన్స్ ఉంటాయి, దెన్ ఫార్ములాస్ గురించి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగచ్చు, దెన్ కాంపోనెంట్స్. సో మనకి ఆటోమొబైల్లో వేరియస్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి సో వాటి మీద క్వశ్చన్స్ అడగచ్చు, దెన్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ అండ్ మెటీరియల్ యూజ్ ఫర్ ఈచ్ కాంపోనెంట్. సో వీటిపైన ఇవన్నీ మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. దెన్ కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి క్యారెక్టరిస్టిక్స్. సో మనకు ఒక కాంపోనెంట్ ఉంది, దాని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో దానివల్ల యూజ్ ఏంటి, సో వాటి గురించి, దాని ఫంక్షన్స్ ఏంటి, దెన్ అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్, సో క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఏవైనా ఉంటే సో వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనకి యాజ్ ఫార్ యాజ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సిలబస్లో అయితే ఈ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ పార్ట్ లేదు, ఎందుకు అంటే బేసిక్స్ వరకే ఉంది కాబట్టి. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటన్నిటి గురించి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. దెన్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫార్ములా సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్. డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో డేటా ఉంటుంది, రిలవెంట్ ఫార్ములా యూజ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ మార్క్ చేయటం. సో దిస్ ఈస్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, ఫ్రేమ్, రేర్ యాక్సిల్, సస్పెన్షన్ సిస్టమ్, గేర్ బాక్స్. సో ఇప్పుడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అన్నారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆటోమొబైల్లో ఏమేమి మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే
ఇంజన్ ఆర్ పవర్ ప్లాంట్. ఇంజన్నే మనం పవర్ ప్లాంట్ ఆఫ్ ది ఆటోమొబైల్ అంటాం. దెన్ ద నెక్స్ట్ వన్ మనకి బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్లో వచ్చేసి ఫస్ట్ కాంపోనెంట్ ఫ్రేమ్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది, థర్డ్ యాక్సిల్స్, అండ్ ఫోర్త్ మనకి వీల్స్ అండ్ టైర్స్. ఈ 4 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు బేసిక్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఫ్రేమ్ ఉంది, రేర్ యాక్సిల్, సస్పెన్షన్ సిస్టమ్, గేర్ బాక్స్. సో గేర్ బాక్స్ ఒక్క కాంపోనెంటే మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఉండదు. సో గేర్ బాక్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకుందాం. సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ క్లచ్, దెన్ గేర్ బాక్స్, సో ప్రొపెల్లర్ షాఫ్ట్, దెన్ డిఫరెన్షియల్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇవి కాక మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కంట్రోల్ సిస్టమ్స్. కంట్రోల్ సిస్టమ్స్ 2 ఉంటాయి. సో కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ ద ఫస్ట్ వన్ స్టీరింగ్ సిస్టమ్, the second one brake system. So these are the control systems. Apart from this, auxiliaries, anything other than these things like the charging system, starting system, then lighting system, all these come under manaki auxiliaries kinda vastayi. Now let us go for the next question. So next question chudandi. Frame is a component of option A engine, option B transmission system, option C body, option D basic structure. సో ఆప్షన్ డి బేసిక్ స్ట్రక్చర్. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ముందు క్వశ్చన్లో చూసాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. యూనివర్సల్ జాయింట్, స్టార్టింగ్ సర్క్యూట్, స్టీరింగ్, క్లచ్. సో మీకు కంట్రోల్ సిస్టమ్స్ గురించి చెప్పాను. 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. వన్ ఈజ్ స్టీరింగ్ సిస్టమ్, ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఆప్షన్ సి మనకి స్టీరింగ్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎన్ ఆటోమొబైల్ విల్ రన్ బై an external combustion engine, option B an internal combustion engine, option C both A and B, option D electricity. సో ఇప్పుడు చూస్తే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్స్తో రన్ అవుతుంది. బట్ ఇన్ ఓల్డెన్ డేస్ సో మనకి మేజర్గా యూజ్ చేసేది ఏంటి అంటే an internal combustion engine. సో ఆప్షన్ బిఏ కరెక్ట్ తీసుకోవాలి. మనకి ఒకవేళ కనుక ఎలక్ట్రికల్ వెహికల్ విల్ బి రన్ బై అని అడిగితే అప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పండి. ఎలక్ట్రిసిటీ అని డైరెక్ట్గా చెప్పకూడదు, బ్యాటరీస్తో రన్ అవుతుంది. ఓకే. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు డిఫరెన్షియల్? సో గేర్ బాక్స్ దగ్గర నుంచి పవర్ డిఫరెన్షియల్కి ఎలా వెళ్తుంది? సో డిఫరెన్షియల్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ ది రేర్ యాక్సిల్. మనకి బ్యాక్ సైడ్ రేర్ యాక్సిల్ పైన డిఫరెన్షియల్ ఉంటుంది. సో గేర్ బాక్స్ దగ్గర నుంచి డిఫరెన్షియల్కి పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే మనం మేజర్గా ఏం యూజ్ చేస్తాం? యూజువల్గా పవర్ ట్రాన్స్మిషన్కి యూజ్ చేసేది షాఫ్ట్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంది, చాసిస్ కాదు. యూనివర్సల్ జాయింట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ కాంపోనెంట్ విచ్ ఈస్ జాయినింగ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ విత్ ద గేర్ బాక్స్ యాజ్ వెల్ యాజ్ విత్ ద డిఫరెన్షియల్. సో మనకి మేజర్గా ఫంక్షన్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు డిఫరెన్షియల్ చేసేది ప్రొపెల్లర్ షాఫ్ట్ హియర్. ఓకే. సో excuse me, option A will be correct for this question. So next question చూడండి. Which of the following component changes the engine speed?
సో ఇంజన్ స్పీడ్ చేంజ్ చేసేది ఏంటి, రైట్? సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ప్రొపెల్లర్ షాఫ్ట్, ఆప్షన్ బి క్లచ్, ఆప్షన్ సి చాసిస్, ఆప్షన్ డి గేర్ బాక్స్. సో ప్రొపెల్లర్ షాఫ్ట్ మనం ఆల్రెడీ చూసాము, దాని ఫంక్షన్ ఏంటి? సో ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏం చేస్తుంది? పవర్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు ద డిఫరెన్షియల్, అక్కడి నుంచి రేర్ యాక్సిల్కి వెళ్తుంది. దెన్ క్లచ్, క్లచ్ ఎందుకు యూజ్ చేస్తాము? టు ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ద ఇంజన్ ఫ్రమ్ ది గేర్ బాక్స్. సో అందుకని క్లచ్ యూజ్ చేస్తాం. చాసిస్, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సర్ఫేస్ ఆన్ విచ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ కెప్ట్. దెన్ గేర్ బాక్స్, సో గేర్ బాక్స్ చూడండి, గేర్ బాక్స్ మనకేముంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనం గేర్ బాక్స్ యూజ్ చేస్తాం. సో ఆప్షన్ డి గేర్ బాక్స్ అనేది కరెక్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెహికల్? సో చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెహికల్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. వెహికల్ డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే వెహికల్ కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటే మనం దాని డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు. సో డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే మనం స్టీరింగ్ వీల్తోనే మనం వెహికల్ డైరెక్షన్ని చేంజ్ చేయగలం. సో ద కంట్రోల్ సిస్టమ్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే స్టీరింగ్ సిస్టమ్. సో బ్రేకింగ్ సిస్టమ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? సో టు స్టాప్ ద వెహికల్ని ఆపటానికి బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం, అది కూడా ఒక టైప్ ఆఫ్ కంట్రోల్ సిస్టమే. స్టీరింగ్ సిస్టమ్ ఏంటి? చేంజింగ్ ద డైరెక్షన్ కోసం we will be using this one. Next question చూడండి. Which of the following is used to stop the vehicle? సో ఇందాకే చెప్పారు మీకు. సో 2 కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి స్టీరింగ్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ బ్రేకింగ్ సిస్టమ్. సో స్టీరింగ్ సిస్టమ్ ఎక్స్క్యూజ్ మీ వెహికల్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి వెహికల్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. మనకి ఒక వెహికల్ ఉంది, వెహికల్ ఈజ్ మూవింగ్ అట్ ఎ సర్టైన్ స్పీడ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వెహికల్ ఉంది 72 km/h స్పీడ్తో వెళ్తాం. సో ఇక్కడ నేను బ్రేక్స్ అప్లై చేశాను. సో బ్రేక్ అప్లై చేశాను. సో దీనికి ఉన్న డిసిలరేషన్ 4 m/s² తీసుకుందాం. సో డిసిలరేషన్ అంటే నెగిటివ్ యాక్సిలరేషన్. సో ఇది వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ 72 km/h అనుకుందాం. డిసిలరేషన్ 4 m/s² తీసుకుందాం. నౌ మనకి వెహికల్ ఎంత దూరం వెళ్ళినా ఆగుతుంది, ఎంత టైంకి ఆగుతుంది అని క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఎలా సాల్వ్ చేయాలి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? సో ఇది అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సింపుల్, మనకి బేసిక్స్ నేర్చుకున్నప్పుడు ఇవి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెలాసిటీ దేనిలో ఉంది? km/hలో ఉంది. యాక్సిలరేషన్ -4 m/s² ఉంది. సో ఫస్ట్ దీన్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసుకోండి. 72 × 1 km అంటే 1000 meters బై అవర్. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 3600 seconds. మీకు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు. సో 5/18 అని గుర్తుపెట్టుకోమని ఉంటారు. సో 72 × 5/18. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 20 m/s వచ్చింది. సో 20 m/s ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ. సో మనం బ్రేక్స్ అప్లై చేసాం. బ్రేక్స్ అప్లై చేసినప్పుడు వెహికల్ ఆగిపోవాలి. సో ఫైనల్ వెలాసిటీ ఎంత తీసుకోవాలి? ఇక్కడ మనం 0 తీసుకోవాలి. సో ఇక్కడ మనకున్న క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఎంత డిస్టెన్స్ వెళ్ళినాక ఆగుతుంది, ఎంత టైం తర్వాత ఆగుతుంది. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళినాక ఆగుతుంది అంటే, సో దానికోసం మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? సింపుల్, v² - u² = 2as. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అయితే ఇక్కడ డిసిలరేషన్, యాక్సిలరేషన్ కాబట్టి, యాక్సిలరేషన్ నెగిటివ్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఎక్స్క్యూజ్ మీ, -2as తీసుకోవాలి. సో దిస్ ఈజ్ 0² - u² 20² is equal to -2 × 4 multiplied by s. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? s is equal to -20² అంటే -400 by -8. సో ఇక్కడ స్టాపింగ్ డిస్టెన్స్ ఎంత అండి? 50 meters. సో 50 meters
వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది వెహికల్. సో ఎప్పుడు యాక్సిలరేషన్ -4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిసిలరేషన్. బట్ ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి డిసిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలా ఉంటే వెహికల్లో అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డిసిలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బియాండ్ ఉండకూడదు. నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఇది తీసుకున్నాను. దెన్ ఇది 50 మీటర్స్ వచ్చింది, టైం ఎంత టైం తర్వాత ఆగుతుంది అది కూడా సాల్వ్ చేద్దాం. సో ఎలాగా, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. సో ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నవే. సో 0 ఈజ్ ఈక్వల్ టు u వాల్యూ ఎంత అండి ఇక్కడ మనకి 20 ప్లస్ -4 ఇంటూ టైం. సో దీని నుంచి టైం ఏమవుతుంది, -20 బై -4 5 సెకండ్స్. సో 5 సెకండ్స్ తర్వాత వెహికల్ ఆగుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో ఇవి మీరు బేసిక్గా నేర్చుకున్న ఫార్ములాసే. సో జస్ట్ యు ఆర్ అప్లయింగ్ దోస్ ఫార్ములాస్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, స్పీడోమీటర్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్. సో ఇక్కడ స్పీడోమీటర్ గురించి అడిగాడు. మనం చూసిన ఆటోమొబైల్ కాంపోనెంట్స్లో స్పీడోమీటర్ ఎక్కడా లేదు, అంటే దిస్ ఈజ్ అన్ ఆక్సిలరీ, రిమెంబర్ దట్. సో ఆప్షన్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఆప్షన్ బి కంట్రోల్ సిస్టమ్, ఆప్షన్ సి బేసిక్ స్ట్రక్చర్, ఆప్షన్ డి ఆక్సిలరీస్. సో ఇక్కడ మనకేంటి, స్పీడోమీటర్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఆక్సిలరీస్. స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్స్ విచ్ ఆర్ జస్ట్ యాడెడ్, దాన్ని మనం యాక్సెసరీస్ అనొచ్చు, ఆక్సిలరీస్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఆక్సిలరీస్? ఆప్షన్ ఏ ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, ఆప్షన్ బి హార్న్, ఆప్షన్ సి బ్యాటరీ, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. సో ఈ క్వశ్చన్లో ఆల్ ద అబోవ్. సో ఆల్ దీస్ ఆర్ the auxiliaries that are fitted here. Okay, then next, a moving vehicle has. So ee question jagrattaga observe cheyandi. A moving vehicle has option A rolling resistance only, option B gradient resistance only, option C wind resistance only, option D all the above. So oka vehicle move avutundi ante all these 3 types of resistances అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఒక్కొక్క రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. రోలింగ్ రెసిస్టెన్స్. సో రోలింగ్ రెసిస్టెన్స్ అనేది వెహికల్ మనకి ఒక రోడ్డు పైన మూవ్ అవుతూ ఉన్నప్పుడు క్రియేట్ అయ్యే రెసిస్టెన్స్ని రోలింగ్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ రోలింగ్ రెసిస్టెన్స్ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి, టైప్ ఆఫ్ రోడ్ మనం ఏమి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో రోడ్ వచ్చేసి మట్టి రోడ్ యూజ్ చేస్తున్నామా, తార్ రోడ్ ఆర్ సిమెంట్ రోడ్. సో ఈ టైప్స్ ఆఫ్ రోడ్స్ని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టైప్ ఆఫ్ టైర్ మనం ఏం యూజ్ చేస్తున్నాం, సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోలింగ్ రెసిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ది వచ్చేసి గ్రేడియంట్ రెసిస్టెన్స్. సో గ్రేడియంట్ రెసిస్టెన్స్ ఏంటి, మనకు ఒక వెహికల్ అప్ ద హిల్ వెళ్ళాలి, సో లేదా కొంచెం ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ పైన వెళ్ళాలి. సో అప్పుడు క్రియేట్ అయ్యే రెసిస్టెన్సెస్ని మనం గ్రేడియంట్ రెసిస్టెన్సెస్ అంటాం. సో ఈ 2 రెసిస్టెన్సెస్ మనకి వెయిట్ ఆఫ్ ది వెహికల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వెయిట్ ఆఫ్ ది వెహికల్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, సో మనకి రోలింగ్ రెసిస్టెన్స్ అన్నప్పుడు R అనుకుందాం. సో ఈ రోలింగ్ రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, వెయిట్ ఆఫ్ ది వెహికల్ పైన డిపెండ్ అవుతుంది. దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ రెసిస్టెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ కోఎఫిషియంట్ అనేది దేన్ని బేస్ చేసుకొని మారుతుంది అంటే రోడ్ సర్ఫేస్ అండ్ అట్ ద సేమ్ టైం వీల్స్ని బేస్ చేసుకొని మారుతుంది. దెన్ గ్రేడియంట్ రెసిస్టెన్స్ R అనుకుంటే, సో గ్రేడియంట్ ఎంత ఉంది రోడ్డు పైన మల్టిప్లైడ్ బై mg. సో ఈ గ్రేడియంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఎంత ఇంక్లినేషన్ ఉంది, ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ గ్రేడియంట్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. దెన్ విండ్ రెసిస్టెన్స్, దీన్ని మనం ఎయిర్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. సో ఈ 2 రెసిస్టెన్సెస్ దేనిపైన డిపెండ్ అయి ఉన్నాయి, వెయిట్ ఆఫ్ ది వెహికల్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. బట్ విండ్ రెసిస్టెన్స్ ఆర్ ఎయిర్ రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే షేప్, సైజ్ ఆఫ్ ది వెహికల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫ్రంటల్ సర్ఫేస్ ఏరియా. సో ఫ్రంట్ సర్ఫేస్ ఏరియా ఎందుకు,
wind will be causing certain kind of drag and lift forces on the vehicle. సో అందుకని ఫ్రంటల్ సర్ఫేస్ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఆర్ విండ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి అంటే దిస్ విల్ బీ ఈక్వల్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ మల్టిప్లైడ్ బై ఫ్రంటల్ ప్రొజెక్టెడ్ ఏరియా. క్యాపిటల్ ఏ అంటే ఇక్కడ మనం ఫ్రంటల్ ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ ది వెహికల్ తీసుకోవాలి. సో ఎంత ఏరియా విండ్కి ప్రొజెక్ట్ అయి ఉంది, దట్ మల్టిప్లైడ్ బై వెలాసిటీ ఆఫ్ ది విండ్ స్క్వేర్. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో మూవింగ్ వెహికల్ ఈ 3 రెసిస్టెన్సెస్ పైన డిపెండెంట్. సో ఈ 3 రెసిస్టెన్సెస్ సమ్ని మనం ఏమంటాము అంటే ట్రాక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ అంటాం, ఆర్టీ. సో దిస్ ఈస్ ట్రాక్టివ్ రెసిస్టెన్స్. So RT, this will be equal to rolling resistance plus gradient resistance plus wind or air resistance. So this is tractive resistance. ఇది మనకి ఒక వెహికల్ రోడ్డు పైన మూవ్ అవ్వాలి అంటే ఉండే రెసిస్టెన్స్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం పెట్టే ఎఫర్ట్ని ట్రాక్టివ్ ఎఫర్ట్ అంటాం. సో ట్రై టు రిమెంబర్ దిస్ థింగ్. సో ఏ మూవింగ్ వెహికల్ హ్యాస్ all these 3 resistances, excuse me. So this is the answer. Next question chudandi. The force that opposes maintaining of constant speed is known as option A rolling resistance, option B gradient resistance, option C wind resistance, option D tractive resistance. So opposing constant speed, so force that opposes constant speed of the vehicle enti ante rolling resistance. Option A will be correct for this question here. So next question చూడండి, the force opposing forward motion of the vehicle climbing a hill is known as. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ కానీ దేన్నైనా క్లైంబ్ చేసేటప్పుడు ద ఫోర్స్ దట్ విల్ బీ అపోజింగ్ దాన్ని మనం ఏమన్నాము, గ్రేడియంట్ రెసిస్టెన్స్ అన్నాం. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద రెసిస్టెన్సెస్ ఎన్కౌంటర్డ్ బై ద వెహికల్ ఈజ్ నోన్ యాజ్. సో మనం 3 టైప్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ చూసాము, వాటి 3 సమ్ని మనం ట్రాక్టివ్ రెసిస్టెన్స్ అని చూసాం. సో ద ఎఫర్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద రెసిస్టెన్సెస్ ఎన్కౌంటర్డ్ బై ద వెహికల్ ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ ట్రాక్టివ్ రెసిస్టెన్స్, ఆప్షన్ బి మెకానికల్ ఎఫర్ట్, ఆప్షన్ సి ట్రాక్టివ్ ఎఫర్ట్, ఆప్షన్ డి మెకానికల్ అడ్వాంటేజ్. ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది చూడండి, మీకు ఇక్కడ ట్రాక్టివ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ట్రాక్టివ్ ఎఫర్ట్ ఇచ్చాడు. సో క్వశ్చన్ మనం బాగా జాగ్రత్తగా చదవాలి. ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద రెసిస్టెన్సెస్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ రెసిస్టెన్స్ ఉండదు కదా. సో డెఫినెట్లీ ట్రాక్టివ్ ఎఫర్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ హియర్. నౌ ఈ క్వశ్చన్ చూడండి, విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ విండ్ వెలాసిటీ, స్పీడ్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది వెహికల్. సో విండ్ వెలాసిటీ, స్పీడ్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది వెహికల్ అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్స్ చూడండి, ఆప్షన్ ఏ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్, ఆప్షన్ బి రోలింగ్ రెసిస్టెన్స్, ఆప్షన్ సి ఎయిర్ రెసిస్టెన్స్, ఆప్షన్ డి ట్రాక్టివ్ రెసిస్టెన్స్. సో విండ్ వెలాసిటీ, స్పీడ్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది వెహికల్, ఎయిర్ రెసిస్టెన్స్ ఆర్ మనం దీన్ని ఏమనొచ్చు, విండ్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు. Air resistance or wind resistance. Option C will be correct for this question. Okay. Next, చూడండి, air resistance to a car at 20 km/h is R. సో ఈ క్వశ్చన్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు చూసినవి మనం కొన్ని రీకాల్ టైప్ డైరెక్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసాం. సో ఇప్పుడు మనం అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూస్తున్నాం. So air resistance to a car at 20 km/h. At 20 km/h resistance enti R. The air resistance at 40 km/h would be option A capital R, option B 2R, option C 4R, option D R². So ee question jagrattaga chudandi. Question is based on air resistance. So air resistance formula enti? First adi note chesukovali.
సో ఎయిర్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? కేఏ ఇంటూ ఏరియా ఇంటూ వెలాసిటీ స్క్వేర్. అయితే ఈ క్వశ్చన్లో చూడండి, మనకి కేఏకి సంబంధించిన డేటా లేదు, ఏరియాకి సంబంధించిన డేటా లేదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ చూడండి, 20 km/h స్పీడ్ దగ్గర రెసిస్టెన్స్ ఆర్ అన్నాడు. సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ V1. సో దీని రెసిస్టెన్స్ RA1 అనుకుందాం. దెన్ ద ఎయిర్ రెసిస్టెన్స్ అట్ 40 km/h వుడ్ బీ, సో V2 40 km/h. ద ఎయిర్ రెసిస్టెన్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. RA2 మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి కేఏ అండ్ ఏ ఇవి రెండు కాన్స్టెంట్ పారామీటర్స్. సో ఆర్ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V² తీసుకోవచ్చు. నౌ ఫ్రమ్ దిస్ మనం ఇలా రాసుకుందాం, RA2 బై RA1 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1 హోల్ స్క్వేర్. సో V2 స్క్వేర్ బై V1 స్క్వేర్ వస్తుంది, V2 బై V1 హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. నౌ ఫ్రమ్ దిస్ మనం ఇలా రాసుకుందాం, RA2 బై RA1. RA1 ఎంత మనకి? R అనుంది. సో దేర్ ఫోర్ R అని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. V2 వాల్యూ, V2 ఈజ్ 40 km/h. రేషియో కాబట్టి నో ప్రాబ్లం, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆన్సర్ సేమే వస్తుంది. ఓకే, సో V2 వాల్యూ ఇక్కడ మనకి ఎంత? 40/20 హోల్ స్క్వేర్. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? RA2 బై R ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ వచ్చింది. సో ఫ్రమ్ దిస్ RA2 ఈజ్ ఈక్వల్ టు 4R. సో ఆప్షన్ సి విల్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో జాగ్రత్తగా చూసుకోవాలి క్వశ్చన్, డేటా ఏమి ఇచ్చాడు, సింపుల్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్నే మనం అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఎయిర్ రెసిస్టెన్స్ టు ఏ కార్ at 20 km/h is R. So what would be the air resistance at 60 km/h B? Option A R, option B 2R, option C 9R, option D R square. Okay, try to solve this question. సో ఈ క్వశ్చన్ చూడండి, ఎయిర్ రెసిస్టెన్స్ టు ఏ కార్ ఎట్ 20 km/h. సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ V1 అగైన్. సో ఈజ్ ఆర్, సో RA1 అనుకుందాం. వాట్ వుడ్ బి ద ఎయిర్ రెసిస్టెన్స్ అట్ 60 km/h? సో V2 ఇచ్చాడు, RA2 డిటర్మైన్ చేయాలి. సేమ్ ప్రొసీజర్. సో RA ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². RA2 బై RA1 ఈజ్ ఈక్వల్ టు V2 by V1 whole square. So from this మనం ఏం రాసుకోవచ్చు? RA2 by R value. So RA1 is R. So this will be equal to 60 by 20 whole square. So this will get cancelled 3 times. So RA2 will be equal to 9R. So option C కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో జాగ్రత్తగా చూసుకోండి, ఈ 2 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చినవి. నెక్స్ట్ చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎయిర్ వైల్ రన్నింగ్ ఏ వెహికల్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ఏ అన్లాడెన్ వెయిట్ ఆఫ్ ది వెహికల్, ఆప్షన్ బి కర్బ్ వెయిట్ ఆఫ్ ది వెహికల్, ఆప్షన్ సి లేడెన్ వెయిట్ ఆఫ్ ది వెహికల్, ఆప్షన్ డి బాడీ షేప్ ఆఫ్ ది వెహికల్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ ఎయిర్ వైల్ రన్నింగ్ ఏ వెహికల్ డిపెండ్స్ ఆన్. సో రెసిస్టెన్స్, ఎయిర్ రెసిస్టెన్స్ గురించే అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. సో ఎయిర్ రెసిస్టెన్స్ మేజర్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది? బాడీ షేప్ ఆఫ్ ది వెహికల్. ఎందుకు? ఫ్రంటల్ ప్రొజెక్టెడ్ ఏరియా గురించి మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి బాడీ షేప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, సో ఇవి
సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఏఈ ఎగ్జామ్లో అడగదలుచుకున్నవి. సో మీకు లాస్ట్ టైం ఏఈ ఎగ్జామినేషన్ వెయిటేజ్ చూసినట్లయితే ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి ఫర్ 4 మార్క్స్. సో దిస్ టైమ్ 1 or 2 క్వశ్చన్స్ మే ఇంక్రీస్. సో బేస్డ్ ఆన్ దట్ మీకున్న సిలబస్ ప్రకారం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.